శ్రీకాళహస్తిలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీకి సిద్ధమయ్యాయి. తహసీల్దార్ కార్యాలయంలో నూతన రేషన్ కార్డులు సచివాలయం వారీగా పంపిణీకి సిద్ధం చేసి అందజేస్తున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని 2,11,000 నూతన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని, సోమవారం నుంచి 5 రోజుల పాటు ఇంటింటికి రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుందని ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించిన స్మార్ట్ రేషన్ కార్డులు సిద్ధమయ్యాయి. రేపటి నుంచి ఇంటింటికి రైస్ కార్డులు పంపిణీ కార్యక్రమాన్ని తహసీల్దార్ ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది అందజేయనున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి తహసీల్దార్ కార్యాలయంలో సిద్ధమవుతున్నాయి. శ్రీకాళహస్తి పట్టణ పరిసర గ్రామాలలో పంపిణీకి వార్డు, గ్రామ సచివాలయాలకు అందజేస్తున్నారు. వార్డు, గ్రామ సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి నూతన స్మార్ట్ రేషన్ కార్డులను ఆయా కుటుంబ సభ్యులకు అందజేస్తారు. సోమవారం నుంచి 5 రోజుల పాటు ఇంటింటికి వెళ్లి రెవెన్యూ సిబ్బంది రేషన్ కార్డులను అందజేస్తారు. రేషన్ కార్డు కోసం ఎవరూ ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేదని, ఇంటి వద్దకే రేషన్ కార్డు అందించడం జరుగుతుందని ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. నూతన రేషన్ కార్డులో ఏదైనా తప్పు ఉంటే తహసీల్దార్ దృష్టికి తెస్తే సరిచేసి ఇస్తామని, రెవెన్యూ సిబ్బంది ఇంటికి వచ్చినప్పుడు రేషన్ కార్డు పొందలేకపోతే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రేషన్ దుకాణాల వద్ద అందజేయనున్నట్లు తెలిపారు. రేపటి నుంచి ఈ స్మార్ట్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ప్రతి ఒక్క ఇంటికి మా యొక్క జిఎస్డబ్ల్యూఎస్ ఫంక్షనరీస్ మరియు విఆర్ఓలు, విలేజ్ సర్వేయర్లు వచ్చి ఏ ఇంటికి ఆ ఇంటికి స్మార్ట్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. ఇప్పుడు మన శ్రీకాళహస్తి కాన్స్టిట్యున్సీలో సుమారుగా 11,000 పై చిలుక రేషన్ కార్డులు అయితే వస్తున్నాయి. అవన్నీ కూడా రేపటి నుంచి వచ్చే 5 రోజుల పాటు డ్రైవ్ పెట్టుకుని చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు వారి ఇంటి దగ్గర ఉండి ఈకేవైసీ చేయించుకుని మరి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఏ విధమైన అభ్యంతరం వచ్చినా సరే వెంటనే రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ కానీ లేదా తహసీల్దార్ ఆఫీస్ కానీ చూపిస్తే వారి యొక్క వచ్చిన డిస్క్రిపెన్సీస్ ఏమైనా వస్తే మేము రెక్టిఫై చేస్తాం. అలాగే ఈ 5 రోజుల్లో తీసుకోలేని వాళ్ళకి 1వ తారీఖు నుంచి రేషన్ షాప్కి వెళ్తాం కాబట్టి అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో జరుగుతాయి. మేము మానిటరింగ్ చేస్తుంటాం. ఏదైనా ఉన్నా సరే జిల్లా యంత్రాంగం మరియు డివిజనల్ యంత్రాంగం అంతా మీ అందరికీ సంసిద్ధులై ఉంటాము. ధన్యవాదాలు.